ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కృష్ణా రైతుకు గుండెకోత మిగిల్చాయి. మొక్కజొన్న, మామిడి, మునగ తోటలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట పోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం కురిసిన ఆకస్మిక వర్షం ధాటికి రైతులు కుదేలయ్యారు. ప్రధానంగా మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గంలో పంటలు నష్టానికి గురయ్యాయి. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. పంట నేలకు ఒరిగింది. మామిడి తోటల్లో చెట్లు నేలకూలాయి. కుటికలపూడి గ్రామంలో మునగ తోటలు ధ్వంసమయ్యాయి. 40,000 పెట్టి మునగ తోటల కోసం ఖర్చు పెట్టిన రైతులకు వర్షం నష్టాన్ని మిగిల్చింది. చెట్లు నేల కొరిగి వేళ్లతో సహా బయటపడ్డాయి. ఇంకొన్ని రోజులు ఉంటే పంట చేతికొచ్చేదని వాపోయారు. ఈదురుగాలుల ధాటికి జగ్గయ్యపేట, మైలవరంలో మొక్కజొన్న పంట నేలకు వాలింది. ఎకరం 50,000 ఖర్చు పెట్టి సాగు చేయగా మొత్తం నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఎప్పుడో ఇంతకుముందు 2-3 సంవత్సరాలకి ఇలా వచ్చిందండి. ఈ సంవత్సరం ఇలా జరిగిద్దని అనుకోలేదు. అనుకోకుండా రాత్రి గాలి వచ్చింది, ఆగిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ ఎదురు గాలితో మొత్తం పడిపోయింది. ఇది ఇరిసే టేజీ కూడా రాకోకుండా ఇంకా 60 రోజుల టేజీలోనే ఇది పడిపోయింది. మొత్తం శుభ్రం నేలమట్టం అంటుకుంది. మరి అధికారులు కూడా ఏదైనా సహాయం చేసి మరి ఇది చేస్తే రైతు కొద్దిగా ఇదవుతాడు. రైతు చూసి బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీ గాలులకు మామిడి చెట్లపై ఉన్న పిందెలు, చిన్నకాయలు నేలకు రాలిపోయాయి. మాగల్లు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేలకు వాలింది. రాత్రి వీచిన గాలి వనగళ్ళ వర్షానికి, బేభత్సానికి మాకు నోటి ముందుకు వచ్చిన మొక్కజొన్న చేలు మొత్తం కూడా పడిపోయి ఇబ్బందికరంగా మారినాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి. ఎకరానికి 30,000 రూపాయల లెక్క, దాదాపుగా ఇప్పుడు 1,40,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి 4 ఎకరాల మీద. కనీసం పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి కనపట్లేదు. మాదే కాదు, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల రైతులందరూ కూడా అదే పరిస్థితి. మాగల్ గ్రామంలో మొక్కజొన్న చేల పరిస్థితి. 20 రోజుల్లో పంట చేతికొచ్చేది. అంతలోనే అకాల వర్షం ముంచెత్తింది. ఈదురుగాలులకు పంట నేలవాలిపోయింది. ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టామని ఇప్పుడు మొత్తం పోయిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.